హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయి సమాజ్వాదీ పార్టీ గెలుస్తుంది అని ఎవరైనా ఊహించారా? మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయింది. అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత బీజేపీకి ఓట్ల వర్షం కురుస్తుంది అని అందరూ భావించారు. అయితే దీనికి భిన్నంగా అక్కడ సమాజ్వాదీ పార్టీ విజయ ఢంకా మ్రోగించింది. దీనికి కారణమేంటి? బీజేపీ చిత్తుగా ఓడిపోవడానికి ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా? చాలామందికి అయోధ్య రామమందిర నిర్మాణం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మిగిలిన వాళ్లకు మాత్రం రామమందిరం నిర్మాణం అంటే అది ఒక తీరని కల. కానీ ఆ కలను సాకారం చేసిన బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు అక్కడి ప్రజలు ఓట్లు వేయలేదు? ఈరోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి మనం చర్చించుకుందాం. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది అనే విషయం తెలిసి భారతదేశంలో ఉన్న కోట్లాది మంది హిందువులు నిరాశకు గురయ్యారు. అయోధ్య ఓటర్స్ మీద కోపంతో రగిలిపోతూ ఉన్నారు మరికొందరు. దీని మీద సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. 500 సంవత్సరాల పాటు ఎంతో సంఘర్షణ చేసిన తర్వాత అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమైంది. ఇక చరిత్రలో నిలిచిపోయేలా అయోధ్య రామ ప్రతిష్ఠ కూడా నిర్వహించారు. రామమందిర నిర్మాణం వల్ల అయోధ్య నగరం పూర్తిగా మారిపోయింది. అక్కడ నివసించే వారికి కూడా ఎన్నో లాభాలు కలిగాయి. కేవలం భారతదేశంలో ఉన్న జనాలకు మాత్రమే తెలిసిన అయోధ్య ఇప్పుడు ప్రపంచం మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించారు. రైల్వే స్టేషన్ని, హైవేలను పునరుద్ధరించారు. సరయూ నది ఒడ్డున నిర్మించిన కొన్ని ఘాట్లను చూసి ఎంతోమంది ముక్కున వేలేసుకున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అయోధ్య రాముడిని సందర్శించుకుంటూ ఉన్నారు. మరి ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా జనాలు బీజేపీకి ఎందుకు వెన్నుపోటు పొడిచారు? అయోధ్య మీడియా కథనాల ప్రకారం బీజేపీ ఓటమి వెనుక సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ హస్తముంది. మరికొంతమంది బీజేపీ అభ్యర్థుల వల్ల ఆ పార్టీ ఓడిపోయింది అని అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ పార్టీ అయోధ్య రామమందిరాన్ని ఆధారంగా చేసుకుని ఎలక్షన్స్లో విజయం సాధిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం అయోధ్యలో ఒక తప్పుడు అభ్యర్థిని తమ పార్టీ ప్రతినిధిగా నిలబెట్టడం వల్ల ఇప్పుడు పరాజయం పాలైంది. అయోధ్యలో నివసించే సాధువులు, మునులు కూడా బీజేపీ ఓడిపోయినందుకు చాలా బాధపడుతూ ఉన్నారు. వారిలో ఒకరు అయోధ్య నగరపు జనాలకు విశ్వాసం లేదని, అన్నం పెట్టిన చేతిని నరికే రకాలు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయోధ్య జనాలు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకాలు అని కూడా విమర్శించారు. మరికొంతమంది ఈ ఓటమి వెనుక చైనా, పాకిస్తాన్ కుట్ర దాగి ఉంది అని కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. కేవలం ఈ సాధువులు, బాబాలు మాత్రమే కాదు, అయోధ్యలో నివసించే ప్రజలు కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతూ ఉన్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించకపోవటం అయోధ్య జనాలు చేసిన అతిపెద్ద తప్పు అని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోవటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ చేతిలో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. కానీ ఈసారి ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే 500 ఏళ్ల నాటి చిరకాల స్వప్నం నెరవేరింది. అయోధ్యలో రామమందిరం నిర్మించబడింది. బీజేపీ ఓడిపోవటం వల్ల హిందూవాదులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్యలో ఓట్ల చీలిక వల్ల బీజేపీ ఓడిపోయింది అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. 22% మంది ఓబీసీ వాళ్లే అక్కడ ఎక్కువగా ఉన్నారు. 21% మంది దళితులు ఉన్నారు. విపక్షాల నుండి ఈసారి దళిత అభ్యర్థి పోటీ పడ్డాడు. అయోధ్యలో 18% దాకా ముస్లింలున్నారు. ఈ 3 వర్గాలను కలిపితే దాదాపు 60% మంది వస్తున్నారు. రామమందిర నిర్మాణాన్ని ముస్లిం సోదరులు అంగీకరించడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సహజంగా ముస్లింలందరూ విపక్షాలకే ఓటు వేస్తారు. ఇక దళితులు, ఓబీసీ ఓటర్ల విషయానికి వస్తే అద్భుతమైన రాజనీతిని ఉపయోగించి విపక్షాలు ఆ ఓట్లను కూడా తమ వైపు ఆకర్షించారు. అందువల్ల హిందువుల ఓట్లు చీలిపోయాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత ఖచ్చితంగా అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చాలామంది భావించారు. కానీ దాదాపు 60% మంది ఓటర్లు విపక్షాలకు ఓట్లు వేశారు. అయోధ్యలో ఉన్నత కులానికి చెందిన వాళ్లు కేవలం 40% మాత్రం ఉన్నారు. ఇక్కడ మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లు ఓట్లు వేయటానికి కూడా రాలేదు. మోడీజీని ఓడించే సత్తా ఎవరికీ లేదు అని వాళ్లకు గట్టి నమ్మకం ఉండటంతో
వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అనుకోలేదు. ఇలా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ల ఓట్లు కురవకపోవడంతో బీజేపీ ఓడిపోవలసి వచ్చింది. ఇక్కడ మనం మరొక విషయం కూడా ఖచ్చితంగా గమనించి తీరాలి. 2014, 2019 ఎన్నికల్లో ఓబీసీ, దళితులు, యాదవుల ఓట్లను బీజేపీ సొంతం చేసుకోగలిగింది. కానీ 2024లో మాత్రం ఒక్కసారిగా ఈ ఓట్లన్నీ సమాజ్వాదీ పార్టీకి ఎలా వెళ్ళిపోయాయి? ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 5 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. 2022లో ఈ 5 సీట్లలో 4 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఆ ఒక్క సీటు సమాజ్వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్ గెలుచుకున్నారు. 2014, 2019 మధ్య బీజేపీకి చెందిన లల్లూ సింగ్ బీజేపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అఖిలేష్ యాదవ్ ఎంతో తెలివిగా జాతీయ సమీకరణలు చేశాడు. హిందూ ఓట్లను చీల్చేందుకు ఒక మంచి ప్లాన్ వేశారు. అవధేష్ ప్రసాద్ గెలిచేందుకు కూడా ఆయన పూర్తి కసరత్తు చేశాడు. 1957 తర్వాత మొట్టమొదటిసారి దళిత వ్యక్తిని అయోధ్య జనాలు తమ ఎంపీగా ఎంపిక చేసుకున్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి స్వపక్షానికి చెందిన వాళ్లే కారణమని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ వ్యవహార శైలి కూడా ఎవ్వరికీ నచ్చలేదు. ఎందుకంటే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని లల్లూ సింగ్ పబ్లిక్గా ప్రకటించాడు. దాంతో దళితులు బీజేపీకి దూరమయ్యారు. బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతుంది కాబట్టి తమ ఉద్యోగాలకు గండి పడుతుంది అని వాళ్లు భావించారు. ఇక ఈ విషయాన్ని విపక్షాలు కూడా రచ్చరచ్చ చేశారు. జనాల్లోకి ఈ రిజర్వేషన్ వివాదం బాగా పాతుకుపోయేలా చేయగలిగారు. అందుకే ప్రజలందరూ లల్లూ సింగ్కి వ్యతిరేకమయ్యారు. ఈ విషయం తెలిసి కూడా బీజేపీ లల్లూ సింగ్కి టికెట్ ఇచ్చింది. ఇంతేకాకుండా ఎలక్షన్స్కి 6 రోజులు ఉందనగా బీజేపీకి చెందిన ఒక ప్రముఖ నేత ఆ పార్టీని వదిలి సమాజ్వాదీ పార్టీలో కలిశారు. దాంతో బీజేపీకి రావాల్సిన ఓట్లు కూడా సమాజ్వాదీ పార్టీకి వెళ్లిపోయాయి. ఇక ఈ రాజకీయాలే కాకుండా అభివృద్ధి పేరుతో వేలాది దుకాణాలను కూల్చేయటం, చాలామందికి పునరావాస ప్యాకేజీలు అందచేయకపోవటం వంటివి ఈ ఓటమికి కారణాలని తెలుస్తోంది. విమానాశ్రయం కోసం బలవంతంగా పలువురి నుంచి భూములను తీసుకోవటం, వారికి పరిహారం ఇవ్వకపోవటం కూడా ఆగ్రహానికి కారణమైంది. అలాగే బీఎస్పీ ఓట్లు కూడా ఎస్పీ అభ్యర్థికే పడ్డాయి. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ప్రచారం కూడా బలంగా చేయటంతో ఓటర్లను ఆలోచనలో పడేసింది. అయోధ్య బీజేపీకి కంచుకోట అని అందరూ అనుకున్నారు. కానీ ఆ అతి విశ్వాసమే బెడిసికొట్టింది. అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.